జీసీఎస్ దీంతో ఏం క్రియేట్ చేయబోతున్నామో చెప్పే ముందు అసలు దీన్ని ఎలా క్రియేట్ చేసినామో అది చెప్తా. ఎందుకంటే ఈ జర్నీ కూడా చాలా స్పెషల్ అండ్ ఇన్స్పిరేషనల్. ఏదైనా వండర్ క్రియేట్ చేయాలంటే వండర్ఫుల్ టీమ్ కావాలి. లాస్ట్ ఇయర్ 2024లోనే గ్రౌండ్ వర్క్ కోసం టీమ్ హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. అందరూ కొత్త వాళ్ళే, కానీ లైఫ్లో ఏదో చేద్దామన్న కసి, దాంతోపాటు కష్టపడే తత్వం, ఈ రెండింటిని చూసి కొద్దిమందిని హైర్ చేస్తా. వాళ్ళలో కొద్దిమంది కంప్యూటర్ ఓపెన్ చేయడం కూడా ఫస్ట్ టైం. బట్ నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. కాదు, తురుమ్, సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. లైఫ్లో చిన్న చిన్న డెసిషన్స్ కూడా లైఫ్నే మార్చేస్తాయి అంటారు కదా. నా స్టోరీ కూడా అలానే జీసీఎస్తో మొదలైంది. ఫోన్లోనే తెలుసు నాకు ఎడిటింగ్ సిస్టమ్, అసలు ఏ సాఫ్ట్వేర్ వాడతారో కూడా తెలియదు. 3 years నేను ఒక విఎఫ్ఎక్స్ కంపెనీలో వర్క్ చేసిన. నాకు అక్కడ ఏం చేస్తున్నానని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ డిగ్రీ చేస్తుండగా గ్రాఫిక్ డిజైన్ అవుదామని ప్రింటింగ్ ప్రెస్లో ఫ్లెక్సీ డిజైన్గా చేశాను. 1 year కింద అనిలన్న స్టోరీ చూసి మెసేజ్ చేశాను. అన్న రెస్పాండ్ అయ్యిండు. నేను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన, జాయిన్ అయినా. ఈ 1 year ఎక్కడ వర్క్ చేస్తున్నారని ఎవరన్నా అడిగినా చెప్పుకోలేకపోయాం. బట్ అనిలన్న ఐడియానే బ్లైండ్గా నమ్ముకొని వర్క్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, నౌ ఐ ఆమ్ ఏ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అండ్ వన్ ఆఫ్ ద కంటెంట్ రైటర్. సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ ఇన్ జీసీఎస్. నేను ఒక ఎడిటర్గా వర్క్ చేస్తున్నా. ఒక సీనియర్ వీడియో ఎడిటర్తో పాటు ఒక టీమ్ లీడ్ని. గ్రౌండ్ వర్క్ కోసం స్టార్ట్ అయిన హైరింగ్ ప్రాసెస్ 4 నుంచి 20 మందికి అయినాం. చాలా పెద్ద టీం అయింది. అండ్ గ్రౌండ్ వర్క్ కూడా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం 1 year పాటు. ఈ గ్రౌండ్ వర్క్లో ఒక 10 డిఫరెంట్ క్లయింట్స్కి వర్క్ చేస్తుంటాం. ఒక రెస్టారెంట్కి, ఒక డాక్టర్కి, ఒక చిన్న పాపకు, ఒక బిజినెస్కి, ఇట్లా డిఫరెంట్ రంగాల్లో పనిచేసి డిఫరెంట్ రంగాల్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ని మేము గ్యాదర్ చేసినాం. దాంతో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరిగింది. అలానే నా మీద కూడా నమ్మకం పెరిగింది. అన్నతో కలిసి వెళ్తే ఏదో ఒకటి చేయొచ్చు అనే ధైర్యం అయితే వాళ్ళకి వచ్చింది. ఒక టీమ్ లీడర్గా ఇంతకంటే నాకేం కావాలి, నేను అదే ఇవ్వాలనుకున్నా, అదే ఇచ్చా. హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు మాత్రం భయం స్టార్ట్ అయింది. 20 మంది, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ శాలరీస్, ఇక్కడే ఫుడ్ బెడ్ అన్ని ఇక్కడే అరేంజ్ చేసినాము. తెలియకుండా నాకు భయం స్టార్ట్ అయింది, ఏదైనా అయితే ఎలా అని చెప్పి. కానీ మా వాళ్ళు నాకు ధైర్యాన్ని క్రియేట్ చేశారు. మేము వర్క్ చేసిన ప్రతి క్లయింట్ చాలా సక్సెస్ అయ్యారు. చాలా గ్రోత్ మారింది బిజినెస్లో, నెంబర్స్లో, అన్నిట్లో. సో తెలియకుండానే నాకు మళ్ళీ ధైర్యం పుంజుకుంది. జీసీఎస్ పునాది గట్టిగా పడ్డది. దీన్ని లాంచ్ చేసే టైం వచ్చేసిందని చెప్పేసి లాంచింగ్ చేస్తున్నాము. ఆ సక్సెస్ స్టోరీస్ నెక్స్ట్ వీడియోలో.